వెల్కమ్ టు మెగానెట్ టీవీ. కలియుగ దైవం ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతే మహిమాన్వితమైన స్వయంభూ క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో విరాజిల్లుతుంది. చందన స్వరూపుడుగా, కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా, భక్తుల ఇలవేల్పుగా వాడపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ క్షేత్రంలో 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా సర్వార్థ సాధకంగా భక్తులు భావిస్తారు. స్వామివారి మహిమలు ఎలాంటివి, వాడపల్లి ఆలయ విశిష్టత ఏంటి, ఆ స్వామి ఇక్కడ ఎలా ఆవిర్భవించాడు, వాడపల్లి ఆలయ సమగ్ర చరిత్రను, స్వామివారి ఆవిర్భావ విశేషాలను స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభూగా వెలిసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. భక్తులు నిత్య పూజలు అందుకుంటూ కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి అసలు ఆలయ చరిత్ర ఏంటి, ఆయన ఎప్పుడు ఎలా ఆవిర్భవించారు, ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఎంతమంది భక్తులు వస్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి, నా పేరు సుమన్ బాబు, మాది సత్తెనపల్లి అండి, పాత గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా. మేము కొంతమంది మిత్రుల ద్వారా ఇన్స్టాగ్రామ్లో చూడటం ద్వారా ఈ దేవాలయాన్ని గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు 6 వారాలుగా కంటిన్యూస్గా వస్తున్నాము. ఇది 6వ వారం అండి. ఈ వారం ప్రదక్షిణాలు దర్శనం పూర్తయినాయి, ఇంకొక వారం ఉంది. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్న తర్వాత మాకు చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇక్కడ మేము రావటం కానీ ప్రదక్షిణాలు చేయటం కానీ నిజంగా కూడా చాలా గొప్ప సంతృప్తిని, సంతోషాన్ని మాకు కలుగజేస్తుందండి. ఈ అవకాశం కలుగజేసిన దేవస్థానానికి కానీ, అట్లాగే ఈ అవకాశం భక్తులందరికీ ఇస్తున్న శ్రీ వాడపల్లి వెంకన్న స్వామికి కానీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సౌకర్యాలంటే యాక్చువల్గా శనివారం బాగా రష్గా ఉంటుందండి. అన్నదానం చాలా బాగుంటుందండి. దర్శనం కొంచెం లేట్ అయినా కొంచెం తిప్పడంలాగా జరుగుతూ ఉంది సార్, మెట్లు ఎక్కడం అది. కానీ మిగిలినవి పర్లేదండి. కాకపోతే ఇంతమంది రష్లో మనం కూడా కొంత సర్దుకోవాలి. వాళ్ళు కూడా కొంత వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తున్నారండి. అంటే ఇంత ఎండాకాలం అయినా కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ కంటిన్యూషన్గా, అలాగే కంటిన్యూషన్గా అన్నదానం కానీ వచ్చిన భక్తులందరికీ ఏమి ఇబ్బంది లేదండి. బయట కూడా పార్కింగ్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేస్తూ ఉన్నారు సార్. చాలా సంతోషం. నా పేరు వాసు అండి, మాది సత్తెనపల్లి, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వస్తున్నామండి. మేమందరం సహమిత్రులతో వస్తున్నామండి. ఇది 6వ వారం వచ్చామండి. 7 వారాలు ప్రదక్షిణలు చేసుకొని 7 వారాలు వెంకన్న స్వామి 7 ప్రదక్షిణల నిమిత్తం మేము వచ్చామండి. ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్న విధంగా కోరికలు తీరుతున్నాయన్న నమ్మకంతో వస్తున్న భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో అన్నీ జరుగుతున్నాయని, అన్ని విధాల శుభం కలుగుతుందని నమ్మకంతో వస్తున్న భక్తులకి ఈ దేవస్థానం వారు చేస్తున్నటువంటి విశిష్ట సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయండి. దాని గురించి ఇబ్బంది ఏం లేదండి. చాలా అద్భుతంగా జరుగుతున్నది. అన్నప్రసాదం కానీ అన్నప్రసాద వితరణ అయితే చాలా బాగా నడుస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ దేవస్థానానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నటువంటి గవర్నమెంట్ పరంగా కానీ, ఇక్కడికి వస్తున్న భక్తుల పరంగా కానీ ఇంకా బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆశిస్తూ, ముఖ్యంగా ఇక్కడ వెంకట గారు అని చెప్పని ఒక మిత్రుడు వెంకట గారు వాయిస్ ద్వారా జనాలకి బాగా పరిచయం చేస్తున్నారు. ఆయనకి మా తరపు నుంచి అభినందనలు తెలియపరుస్తున్నాను సార్. మేము అనకాపల్లి డిస్టిక్ నుంచి వచ్చాము. మేము ఇక్కడికి 7 వారాలు మొక్కుతో వచ్చాము. ఇది 6వ వారము. మాకు 6 వారాలు వచ్చేసరికి మాకు రిజల్ట్ వచ్చింది సార్. అదే అనకాపల్లి జిల్లా చోడవరం అండి. స్వామివారి దర్శనానికి వచ్చాము. ఇది 2వసారి రావడం. అంటే మేము మొక్కుకోలేదు, మామూలు స్వామి నిదర్శనం కోసం మేము దర్శనానికి వచ్చాము. స్వామి నిదర్శనం మాకు కనబడింది. భగవంతుడి దయ వల్ల మేము అందరం బాగున్నాం. సౌకర్యాలు బాగున్నాయండి. ఎక్కడికక్కడికి మంచినీళ్ళు ఏంటి, భోజనాలు ఏంటి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. మేనేజ్మెంట్కి మా ధన్యవాదాలు. మాది వైజాగ్ పల్లాటి కాలనీ శ్రీనివాస నగరు. అక్కడి నుంచి వచ్చాం. ఇంతకు ముందు 3 సంవత్సరాల కిందట వచ్చాము. మా పాప గురించి 3వ వారం అవ్వబోసరికే పాపకి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా బాబు గురించి వస్తున్నాం. మళ్ళీ అన్ని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లావేరు గ్రామం నుంచి మేము వచ్చాం. అందరం కూడా 7 శనివారములు చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాము. దర్శనం కోసమే వచ్చాము అంత దూరం నుంచి. ఇక్కడ చక్కగా దర్శనం అయింది. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తు ఆచరణ నిమిత్తమై
హిందూ ధర్మాన్ని కాపాడడానికి మన వంతు ప్రయత్నంగా అందరూ కూడా సహకరించాలని, ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అందరికీ కూడా తెలియపరచాలని, ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. దుర్గాదేవన్, నా పేరు దుర్గాదేవన్. మేము చుప్పల్ నుంచి వస్తున్నాము. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి సేవ వెంకన్న బాబుకి. మేము చాలా బాగుంది ఇక్కడ. భోజనం ఏంటి మొత్తం అంతా పద్ధతిలోనే వెళ్తుందండి అన్నీ. థ్యాంక్ యూ. గంగావతి అండి నా పేరు. 4 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అంటాకులకు వస్తామండి, పేటల్లో వేసి అరిటాకులకు వస్తాం. సేవక 10 మంది వస్తున్నామండి. మేము 4 సంవత్సరాల నుంచి ఆ ఎంటాకులకు వస్తామండి. స్వామి దర్శనం బాగానే ఇస్తారు, బాగా భోజనాలు సౌకర్యం, టీలు, ఉప్మాలు అన్నీ బాగానే పెడతారండి. ఆ స్వామి దయండి. అది నా పేరు తులసి అండి. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. స్వామివారు చాలా నిదర్శనం అనమాట. స్వామివారి దగ్గరికి 7 శనివారాలు వస్తున్నాను. ఇది 8వ వారం నాది. వడ్డీ చెల్లిస్తున్నాను స్వామికి. స్వామి చాలా నిదర్శనం అండి. స్వామివారి దగ్గరికి వచ్చినందుకు చాలా ఆనందం. అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి, పర్వాలేదు. స్వామి అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడపల్లి వెంకన్న బాబుకి జై. మేము విజయవాడ నుంచి వచ్చామండి. నా పేరు భాగ్యలక్ష్మి. మేము అనుకున్న కోరిక నెరవేరింది. ఇప్పటికీ 6 వారాల నుంచి వస్తున్నాము. కానీ నమ్మిన దేవుడు అనుకున్నది అనుకున్నట్టు జరిగిద్ది. బాగున్నాయండి. భోజనం సౌకర్యం కానీ, నీళ్ళ సౌకర్యం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బాగా చేస్తున్నారు. మేము అనకాపల్లి నుంచి వచ్చాము. నా పేరు తనుశ్రీ. దేవుడిని చాలా నమ్ముకుని మా పేరెంట్స్ అందరూ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని 7 వారాలు వ్రతం చేయించుకోవడానికి వచ్చాము. అనుకుని జరిగింది కాబట్టి మళ్ళీ వస్తున్నాము. 7 వారాల వెంకన్నగా ప్రపంచంలోనే వెంకన్న భక్తులందరితోనూ ఇక్కడ పూజలు అందుకుంటున్న వాడపల్లిలో స్వయంభూగా వెలిసిన 7 వారాల వెంకన్న ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈయన భక్తుల కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, రాబోయే కాలంలో భక్తులకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి వాడపల్లి ఆలయ చైర్మన్ ఉన్న నారాయణతో మాట్లాడుతుంది. సార్, మీరు ఆలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే వసతులు కానీ, అలాగే దర్శనంలో తొందరగా దర్శనం చేసుకోవడానికి కానీ, రాబోయే కాలంలో అంటే మీరు వచ్చే సమయానికి ఏ కార్యక్రమాలు అంటే మీరు ఈ ప్రాంత వాసులే కాబట్టి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే మీకు పూర్తిగా తెలుసు. అటువంటి సమస్యలు మీరు చైర్మన్ అయిన తర్వాత ఏ సమస్యలు పరిష్కరించారు, రాబోయే కాలంలో భక్తుల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఓ నమో వెంకటేశయ్య. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు బండా సత్యేంద్ర గారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముందుగా అన్నదాన భవనం, అది ఇంచుమించుగా 6,70,00,000తో ఈరోజు అన్నదాన భవనం రెడీ అవుతుంది. అన్నదాన భవనం రెడీ అవుతే ఇంచుమించు 3,000 మంది దాంట్లో కూర్చుని భోజనం చేయడానికి సకల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మేము ఇంచుమించుగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసి 5 నెలలు కావస్తుంది. అయ్యాక బోర్డు మెంబర్ సహకారంతో, అలాగే మా స్థానిక శాసన బండా సత్యేంద్ర సహకారంతో మొట్టమొదటిగా శ్రీనివాసం అని ఒక 54 రూములు మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మినిస్టర్ గారు అయినటువంటి ఆన రామనారాయణ గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది. అలాగే మరి మొన్న టీటీడీ చైర్మన్ గారిని కూడా కలవడం జరిగింది మరొక 54 రూములు కట్టడానికి. అంటే ఇంచుమించుగా 100 రూములు స్థానిక శాసనసభ్యులు బండా సత్యేంద్ర గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నాం. అలాగే ఆర్య వయసులు కూడా ఒక 91 రూములు వాళ్ళు కూడా కడుతున్నారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 6 కోట్ల రూపాయల రోడ్డు కూడా అది టెండర్లు అవుతున్నాయి. అలాగే చాలా కార్యక్రమాలు మన సత్యానంద గారు మా ఎమ్మెల్యే అయిన తర్వాత మన స్థానికంగా ఉన్నటువంటి 8 ఎకరాల పార్కింగ్ పోర్చడం జరిగింది. అలాగే ఒక 6 ఎకరాల పార్కింగ్ పోర్చడం జరిగింది. అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే కోనేరు కూడా మేము మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోనేరు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో చాలా కార్యక్రమాలు చేయాలని ఒక ప్రణాళిక మేము అందరం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుని దాన్ని తీర్మానం చేయడం కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అందరూ కూడా ఆలోచించి దానికి తగిన నిర్ణయం తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు శనివారం ఒక్కరోజే 150,000 మంది భక్తులు అయితే స్వామివారం దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రోజు రోజుకి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఈ వాడపల్లిలో. రాబోయే కాలంలో ఈ భక్తుల సంఖ్య కనుక పెరిగితే తొందరగా భక్తులకు దర్శనం అయ్యేలా ఏం ఏర్పాట్లు చేయబోతున్నారు? క్యూ లైన్లు కానీ ఇతర భక్తులకు కావాల్సిన వసతులు కానీ? అదే ఇప్పుడు మనకి శనివారం వచ్చేటప్పటికి ఇంచుమించుగా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు రావడం మన స్వామివారు
ఆయనకి అందరూ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము మాడవీధులు కూడా పెంచాలనుకుంటున్నామండి. మాడవీధులు పెంచి దానికి తిరుపతి మాదిరిగా క్యూ కాంప్లెక్స్ కూడా కట్టి వచ్చిన భక్తులకి అందరినీ కూడా 7 రౌండ్లు 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఆ క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి మళ్ళీ ప్లేఓవర్ వేసి మన గుడి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేఓవర్తో బయట తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన స్థానిక శాసనసభ్యులు మేము అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేషన్లు తయారవుతున్నాయండి. అయ్యాక దాన్ని అంటే ఇంచుమించు 40 నిమిషాలు పడుతుంది భక్తులకి. 40 నిమిషాలు పట్టాక తిరుపతి మాదిరిగా మా క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టి వాళ్ళకి బిస్కెట్లు కానివ్వండి, లేకపోతే పాలు కానివ్వండి, చంటి పిల్లలకి అందరికీ కూడా ఒక 10-15 నిమిషాలు రెస్ట్ కల్పించి అక్కడి నుంచి మళ్ళీ గుళ్ళో తీసుకొచ్చే విధంగా క్యూ కాంప్లెక్స్ కూడా ఎస్టిమేషన్ రెడీ అవుతున్నాయి. అలాగే మొన్న జలజీవన మిషన్లో ఒక 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఎటోరా కంపెనీ వాళ్ళు కూడా 1 లక్ష లీటర్లు వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన అన్నదాన భవన్లో కూడా వెస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు 1,50,00,000 పెట్టి కిచెనరీ సామాన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా కార్యక్రమాలు మేము అందరూ కూడా ఇంచుమించుగా మేము వచ్చిన తర్వాత మన స్థానిక శాసన బండా సత్యానంద గారు మన గుడికి నిమిత్తం 25 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరుగుతుంది. అది ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళి అలా చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా మంచి పనులు మంచి డార్మెటరీస్ అన్నీ కట్టాలనుకుంటున్నాం. అవి త్వరలో కూడా స్టార్ట్ చేస్తాం. 7 వారాల వెంకన్న దర్శనం తర్వాత భక్తులంతా ఎంతో ఇష్టంగా ఇక్కడ అన్నదానానికి అయితే వస్తున్నారు. అన్నదానం కూడా ఏదో ఒక వివాహ కార్యక్రమంలో జరిగిన అన్నదానం లాగా రకరకాల కూరలు, సాంబారు, పెరుగుతో పాటు ఇక్కడ ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయతో కూడా ఇక్కడ భక్తులకైతే ఈ ఉచిత అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. అసలు ఎంతమంది భక్తులకి శనివారం నాడు వచ్చే ఎంతమంది భక్తులకి అన్నదానం అయితే పెడుతున్నారు, అలాగే మామూలు దినాల్లో ఎంతమంది భక్తులకి అన్నదానం అయితే పెడతారనే దాని మీద మన ఆలయ ఈవో చక్రధర్రావు ఉన్నారు. ఆయనతో మాట సార్, ఇక్కడ భక్తులు ఎంతో స్వామి దర్శనం తర్వాత ఎంతో ఇష్టంగా ఇక్కడ ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన చందంగా ఇక్కడైతే అన్నదానం అయితే భక్తులకు పెడుతున్నారు. అసలు ఎంతమంది భక్తులకి ఈ అన్నదానాన్ని అయితే పెట్టడానికి ఆలోచన చేస్తారు? శనివారం నాడు ప్రత్యేకంగా ఎంతమందికి రెడీ చేస్తారు? ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వాడపల్లి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రతి భక్తుడికి కూడా శ్రీ వాడపల్లి వెంకన్న నిత్యాన్నదాన ట్రస్ట్ నుండి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనే సంకల్పంతో ఈ యొక్క మరి ఈ అన్న సమారాధన అనే కార్యక్రమం ప్రారంభింపబడింది. సుమారుగా ప్రతి శనివారం కూడా 30,000 నుంచి 35,000 వరకు కూడా మనం ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ సాయంకాలం కూడా ఒక 4,000 నుంచి 5,000 వరకు కూడా సాయంకాలం కూడా అన్నప్రసాదం రాత్రి 10:30 వరకు కూడా మనం పెడతాం. అలాగే ఉట్రోజుల్లో ఆదివారం కూడా సుమారుగా ఓ 15,000 నుంచి 20,000 మంది, ఉట్రోజుల్లో 7,000 నుంచి 10,000 మంది కూడా ఇక్కడ మనకి స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారు. ప్రతిరోజు కూడా 9:30కి షార్ప్గా ఇక్కడ అన్నప్రసాదం పెట్టడం మొదలు పెడతాం. అలాగే ఎంతమంది ఉన్నా లాస్ట్ పర్సన్ వరకు ఉట్రోజుల్లో అయితే 3:30-4 గంటల వరకు కూడా అన్నప్రసాదం వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఏర్పాటు చేస్తాం. శనివారం నాడు అయితే 5:36 వరకు కూడా అన్నప్రసాదం పెడతాం. మళ్ళా 5 నుంచి ఉచిత ప్రసాదం ఆ భక్తులు పెడతారు. మళ్ళా 7 నుంచి 10:30 వరకు కూడా నైట్ టైం కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే శుక్రవారం రాత్రి కూడా దూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చే భక్తులకి మరి టిఫిను మరియు భోజనం కూడా 2 కూడా దేవస్థానం నుంచి ఉచితంగానే మనం పెట్టడం జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడు తిరుమలలో మాదిరిగా ఇక్కడ కూడా ఇక్కడ అన్నదానం కౌంటర్ ఒకటే కాకుండా కొన్ని రద్దీ ప్రదేశాల్లో భక్తులకు అన్నదానం చేస్తున్నారు. అవి దేవస్థానం తరపున చేస్తున్నారు, ఎవరైనా వాలంటీర్గా పెట్టడం జరుగుతుంది? ఇక ఎక్కడా ఉండవండి, 2 చోట్ల పెడతారు. ఒకటి పాత అన్నదానం హాల్లో సేవకులకి మాత్రమే, బందోబస్తు వచ్చిన వాళ్ళకి మాత్రం అక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా భక్తులందరికీ కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ బఫేలో పెట్టడం జరుగుతుంది. అక్కడ సేవలకి అదేనేమో సిట్టింగ్లో పెట్టడం జరుగుతుంది. ఉట్టి రోజుల్లో కూడా బఫే సిట్టింగ్ 2 కూడా పెట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మనం ఎదురుగుండా చూస్తున్నాం ఒక అత్యాధునిక అన్నదాన భవనం అయితే భక్తులు సేవకు అయితే సిద్ధమవుతుంది. ఇది ఎన్ని కోట్లతో ఈ భవనాన్ని అయితే నిర్మించారు? ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? సుమారుగా ఇవి వాడపల్లి వెంకటేశ్వర స్వామి నిధుల నుండి మరి యొక్క కట్టడం వకిలమాత అన్నదాన భవనం నిర్మించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సెక్చర్ అన్నీ కూడా పనులు పూర్తయిపోయినాయి. అలాగే మరి గౌరవ వెస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టి టేబుల్స్, కుర్చీలు, కొన్ని బ్రాయిలర్స్, అవి కొన్ని
వంట సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతావి డోనర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే దేవస్థానం ఫండ్ నుంచి కానీ ఏర్పాటు చేసి వచ్చే నెలాఖరికి దీన్ని వినియోగంలోకి తేవాలనే ఉద్దేశం దృఢ సంకల్పంతో వేగంగా అడుగులు వేస్తున్నాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడిగా వాడపల్లిలో నిత్య పూజలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటి, అసలు ఆయన ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, అసలు ఈ 7 వారాల విశిష్టత ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు అభిరామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఈ 7 వారాల విశిష్టత ఏంటి? అసలు ఇంతమంది భక్తులు ఈ శనివారం రోజు 7 వారాలు వెంకన్న దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఇక్కడ దర్శనానికి వస్తారు. సర్వద్రోహకరాంస్తమో గుణమయశ్చక్రాజుదేనాజిర దుశ్రీగాన్ విజభూరుహేణ సుదశాన్ ధూరీకరోదీశ్వరీం. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రము వాడపల్లి శ్రీభూజమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు మనకి సాధారణంగా ప్రతి ఆలయంలో కూడా ఒక విగ్రహము లేదా స్వామివారు ఉన్నటువంటి స్వామివారు శిలారూపంలోనో లేదా వివిధమైనటువంటి రూపాల్లో మనకి లభ్యమవుతూ ఉంటే, కానీ ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారు విభిన్నముగా ఎర్రచందనము అనేటువంటి కొయ్యలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారికి ఎక్కడా కూడా వెంకటేశ్వరం స్వామివారికి సాధారణంగా గద ఉండదు, కానీ ఈ క్షేత్రంలో మాత్రమే స్వామివారు గదాధరుడై కోరినటువంటి కోరికలను తీర్చే కొంగు బంగారంగా, భక్తుల పాలిట అభయ ప్రదాతగా ఆయన మనకందరికీ కూడా దర్శనమిస్తున్నారు. స్వామివారి యొక్క వాడపల్లి ఆలయంలో ఏ విధంగా వెలిసి ఉన్నారు అనేటువంటి దాన్ని ఈ యొక్క పురాణాల ప్రకారం స్వామివారి యొక్క ఆలయ మహత్యం గురించి తెలుసుకున్నట్లయితే, స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే, పూర్వం సనక సనందన సనాతన మహర్షులందరూ కూడా ఈ యొక్క రాబోయేటువంటి కలియుగం గురించి వారు కూడా చాలా బాధపడి ఈ యొక్క భూమికి ఈ యొక్క ప్రపంచానికి అన్నిటికీ కూడా నాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గురించి వారంతా కూడా ఆ యొక్క మహావిష్ణువు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్ళి రాబోతున్నటువంటి ఈ కలియుగంలో మానవులంతా కూడా ఆచారహీనులయ్యి ధర్మాన్ని ఆచరించకుండా ఈ యొక్క కలియుగంలో ఆహార నియమాలని ఆచార వ్యవహారాలని ఏమీ కూడా పాటించట్లేదు. కాబట్టి వారిని అందరినీ కూడా ఉద్ధరించేటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆ విష్ణు పరమాత్మను అడిగితే, రాబోయేటువంటి కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుని కింద అవతరించబోతున్నాడు. వేం అనగా పాపాలు, కట అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, వేం అంటే పాపాలు, కట అంటే ఆ పాపాలని తొలగించేటువంటి వాడు అని అర్థమట. ఆ విధంగా వెంకటేశ్వరుడుగా పాపాలని తొలగించేటువంటి స్వరూపము అవతారం ఏదైతే ఉన్నదో ఆ అవతారాన్ని స్వామివారు ధరించడానికి ఈ భూమి యందు అవతరించనున్నారు అని చెప్పారు. అయితే ఒక 4 చోట్లని ఆయన ఎంచుకోవడం జరిగింది. మొదటిగా పెద్ద తిరుమల క్షేత్రాన్ని, 2 ద్వారకా తిరుమల, 3 వాడపల్లి క్షేత్రము, 4 ఉపమాక అని చెప్పి అనకాపల్లి దగ్గర ఒక క్షేత్రము. ఈ విధంగా 4 క్షేత్రాల్లో ఆయన వెలుస్తాను అని చెప్పి స్వామివారు అభయం ఇచ్చారు. అయితే 3 చోట్ల కూడా శిలారూపంలో ఉండి ఈ స్వామివారు ఇక్కడ మాత్రం దారు రూపంగా ఎర్రచందనుడుగా ఆయన వెలిసి ఉన్నాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే, మరి స్వామివారు వెలుస్తాను అని చెప్పి ఇక్కడ ఎర్రచందన స్వరూపంగా ఇక్కడ సాక్షాత్కరిస్తానని చెప్పి స్వామివారు వారితో చెప్పగానే విశ్వకర్మ చేత ఆయన ఒక రూపాన్ని చెక్కించబడి ఋషుల చేత నైమిషారణ్య క్షేత్రంలో ఒక యాగాన్ని పరిపూర్ణం చేసుకుని ఆ యాగ ఫలితంగా స్వామివారి విగ్రహాన్ని రూపుదిద్దుకుని ఆ యొక్క ఫలితాన్ని ఆ విగ్రహానికి దారబోసి ఒక చందన పెట్టెలో ఆ నైమిషారణ్య క్షేత్రంలో నదీ తీరంలో గోమతీ నదీ తీరంలో వదిలిపెట్టారు. అలా కాలక్రమేపీ ఆ పెట్టె చేరుకుని ఈ నౌకాపురి అనేటువంటి క్షేత్రానికి చేరుకుంది. నౌకాపురి, నౌకా అంటే ఓడ, ఓడ అలా కూడా వాడపల్లి అనేటువంటి నామధేయానికి సార్థకమైంది ఈ రోజుని. ఈ నౌకాపురి క్షేత్రానికి చేరుకోగానే నదీ తీరంలో ఈ చందన పెట్టె కప్పబడిపోయి ఉంది. అయితే కప్పబడిపోయినటువంటి ఆ చందన పెట్టెని అలా కాలక్రమేపీ ఇసుకలో ఉండిపోతే ఒక బ్రాహ్మణుడు కల్లో కలిగి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు కనిపించారట. సద్బ్రాహ్మణుడు కల్లో కనిపించి, నేను ఇక ఇసుకలో కప్పబడిపోయి ఉన్నాను, నన్ను తీసుకుని ప్రతిష్టాపన చేయండి ఈ యొక్క వాడపల్లి క్షేత్రంలో అని చెప్పి ఆయన చెప్పారట. అయితే వారందరూ కూడా కల్మషం వల్ల, కలియుగ ధర్మం వల్ల వారందరూ కూడా ఆచారహీనులై ఉండటం వల్ల స్వామివారి నిదర్శనాన్ని కనుక్కోలేకపోయారు. మరలా నిరాశగా వాళ్ళు వెళ్ళిపోయారు.
మరలా అదే బ్రాహ్మణుడి కల్లోకి స్వామివారు కనిపించి, మీరు ఆచార నియమాలు పాటించలేదు కాబట్టి నేను మీకు కనిపించలేదు, అయితే శుచిత్వాన్ని పాటించి ఆచార నియమాలు పాటించిన ఎడల నేను కృష్ణగ్రద్ద వాలిన చోట తవ్వి చూస్తే నా నిదర్శనం కనిపిస్తుంది అని చెప్పారట. ఆ విధంగా స్వామివారు చెప్పినట్టుగానే వారు చక్కగా ఆచార నియమాలను పాటించి ఆ నదీ తీరానికి వెళ్ళి చూస్తే, గౌతమి నదీ తీరానికి ఆ యొక్క ఇసుక తిన్నలో ఒక కృష్ణగ్రద్ద వాలిన చోట తవ్వి చూస్తే ఒక చందన పెట్టి, పెద్ద చందనం పెట్టి కనిపించింది. ఆ పెట్టిని తవ్వి చూస్తే అందులోంచి వనమాలతో శంకుచక్రధారి అయి గదాధరుడై శ్రీమన్ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడుగా మనకి దర్శనమిచ్చాడు. అటువంటి వెంకటేశ్వర స్వామివారిని గౌతమి నదీ తీరంలో ప్రతిష్టాపన చేసుకున్నారు. మరి ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఆ స్వామివారు ఎప్పుడు కూడా గోదావరి గౌతమి నది ఉధృతమైతే ఆ ఆలయం మునిగిపోతూ ఉండేదట. ఒక వరద కారణంగా ఆ నౌకాపురి క్షేత్రంలో ఆ యొక్క గౌతమి తీరం ప్రాంతం వద్ద ఉన్నటువంటి ఓడలు ఉండేవట. అది పెనిపోతు గజేంద్రుడు అనేటువంటి ఒక అగ్నికుల క్షత్రియుడు యొక్క వ్యాపారి యొక్క ఓడలు. ఆ ఓడలన్నీ కూడా ఆ యొక్క వరద ఉధృతం వల్ల ఎక్కడికో దూరంగా విసిరిపడ్డాయట. అయితే స్వామివారి ఆలయం జీర్ణం అయిపోతూ ఉండేదిట ఆ సమయంలో. అలా అయిపోతూ ఉంటే ఆ పెనుపోతు గజేంద్రుడు అనేటువంటి వాడు మొక్కుకున్నాడు స్వామికి, స్వామి ఆ ఓడలన్నీ కూడా తిరిగి తీసుకువస్తే నీకు గుడి కట్టిస్తాను అని చెప్పి స్వామివారి మొక్కుగానే అలా మొక్కుకున్న తర్వాత స్వామివారి నిదర్శనాన్ని చూపించి ఎక్కడికో విసిరబడ్డ ఓడలన్నీ కూడా మళ్ళా ఈ గౌతమి నదీ ప్రాంతానికి వచ్చాయట. అలా వచ్చిన తర్వాత వాటిలో కొన్ని ఓడలను అమ్మి స్వామివారికి ఈ ఆలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. అలా నిర్మించిన తర్వాత స్వామివారి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి నవీకరణ చేసి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆలయాన్ని చక్కగా రూపుదిద్దుకున్నాం మనం అంతా కూడా. స్వామివారు ఇక్కడ 7 వారాల వెంకన్నగా మనందరికీ కూడా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. 7 వారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనేటువంటి నానుడి అందరి యందు కూడా బహుప్రాచుర్యంలోకి వెలుగొందుతూ ఉన్నది. అయితే దీనికి కారణం ఏమిటయ్యా అంటే స్వామివారిని కనుక భక్తి శ్రద్ధలతో 7 వారాలు దర్శించుకుని 7 ప్రదక్షిణలు ఆచరిస్తే ఆ యొక్క కోరిక ధర్మబద్ధమైనదైతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అనేక లక్షలాది మంది భక్తులు వారి యొక్క విశ్వాసంతో స్వామి మీద శ్రద్ధాభక్తులతో ఈ యొక్క 7 వారాల వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాకుండా వారు అనుకున్నటువంటి కోరికని సకాలంలో నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి శనివారం కూడా కనీసము ఒక 40,000 మంది భక్తుల నుంచి 70,000 మంది భక్తులు స్వామివారిని ఈరోజు దర్శించుకుంటూ ఉన్నారు. అయితే చాలామందికి అపోహ ఉన్నది ఏమిటయ్యా అంటే కేవలం శనివారం వస్తేనే మనకి స్వామివారి దర్శనము అనుగ్రహము లభిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. శనివారమే కాదు స్వామివారికి అన్ని వారములు కూడా ప్రీతియే. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే భక్తులు పోటెత్తారు. మహిళా భక్తులు ఎక్కువగా ఈ 7 వారాల వ్రతం అయితే చేపడుతున్నారు. అసలు ఈ వాడపల్లికి ఆర్టీసీ ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తుంది అనేది మనతో మాట్లాడడానికి రావులపాలెం డిపో మేనేజర్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఈ మహిళా శక్తి తర్వాత అంటే బస్సులు వచ్చిన తర్వాత ఈ మహిళలు సంఖ్య అయితే వాడపల్లికి రెట్టింపు అయింది. మామూలు దినాల్లో ఎన్ని బస్సులు నడుపుతున్నారు, ఇక్కడ శనివారం ఎన్ని బస్సులు అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది? సార్ నమస్తే సార్, నేను రావులపాలెం డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్ని. మేము స్త్రీశక్తి రాకముందు మా రావులపాలెం డిపో నుంచి మేము 150 ట్రిప్పులు తిప్పేవాళ్ళం సార్. ఇప్పుడు మేము 300 వరకు తిప్పుతున్నాము ట్రిప్పులు. మా బస్టాండ్ నుంచి వాడపల్లికి 13 సింగిల్స్తో పాటు 10 బస్సులు అంటే దగ్గర 230x130x2 అంటే 260 తిప్పుతున్నాము. అలాగే వివిధ రకాల డిపోలు 30 డిపోల నుంచి బస్సులు వస్తున్నాయి. దగ్గర 80 బస్సులు ఇంటూ 350 ట్రిప్పులు అన్నమాట మొత్తం తిరుగుతూ. సుమారుగా మా బస్సుల్లో అయితే 25,000 మంది ప్రయాణికులు డంప్ అవుతున్నారు. మేము ఆర్టీసీ బస్సులు అంతా కలిపి దగ్గర 35,000 మంది ఈ భక్తులు విచ్చేయుచున్నారు. అలాగే వివిధ ఈ మధ్యకాలంలో వేసవికాలం వచ్చిన తర్వాత మేము విశాఖపట్నం నుంచి అలాగే అమలాపురం నుంచి ఏసీ బస్సులు కూడా నడుపుతున్నాము. ఏసీ బస్సులు కూడా విశేషంగా ఆకర్షిస్తున్నారు, ప్రయాణికులు వాడుకుంటున్నారు. అలాగే మేము ఇక్కడి నుంచి లోకల్ టూరిజం కూడా పెట్టి ఉన్నాము. ప్రతి ఆదివారము ఇక్కడి నుంచి వాడపల్లి నుంచి వెళ్ళే భక్తులకి సౌకర్యం కోసము ర్యాలీ, అప్పనపల్లి, అంతర్వేది, అలాగే కుండలేశ్వరము, ముక్తేశ్వరము, అలాగే సిద్ధేశ్వరుడు
మన అయినవిల్లి వినాయకుడి గుడి అంతర్వేది చూపించి మేము తీసుకొస్తున్నాము. ఇవన్నీ ఒక రోజులోనే అవుతున్నాయండి. 520 రూపాయలు. దాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నారు. మేము దగ్గరగా 30 బస్సులు తిప్పడం జరిగింది ఇప్పటి వరకు. ఈ భక్తుల సౌకర్యార్థం వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ తిరగాలంటే ఎలాగెళ్ళాలి అని చెప్పేసి వివిధ రకాల వాహనాల్ని ఎంచుకోవడము, వాళ్ళు 2-3 గుళ్ళు చూపించడం, మేము ఒకేసారి ఇలా పెట్టి చూపించడం జరుగుతుంది. అలాగే మేము ఈ భక్తులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఎంత పుణ్యం చేసుకున్న సందర్భంగా రావులపాలెంలో మేము వివిధ రకాలుగా వాడపల్లికి ప్రత్యేకంగా ఒక బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అటువంటి ప్రయాణికుల అసౌకర్యం కలగకుండా. అలాగే ఇక్కడ వాడపల్లిలో గతంలో కూర్చోవడానికి కూడా చైర్స్ ఉండేవి కావు. అటువంటి దగ్గరగా 100 మంది కూర్చోవడానికి మేము కుర్చీలు కూడా ఏర్పాటు చేశాము. ప్రయాణికులకి డీసీకి మా ఇక్కడ వాడపల్లికి సంబంధించి దేవస్థానం వారు డీసీ సహకారంతో మేము వినూత్నంగా అక్కడ మాకు గేట్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. గేట్ ఏర్పాటు చేసిన తర్వాత వివిధ రకాల వాహనాలు లోపలికి రాకుండా, అంటే ఏంటంటే ప్రమాదాలు ఏమీ జరగకుండా మేము పెద్ద వాహనాలతోటి లోపలికి వచ్చి ఫ్రీగా బయటికి వెళ్ళేందుకు ఈ అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఈ వాడపల్లి ఏదైతే ఉందో ప్రతి శనివారమే కాకుండా మేము అన్ని రోజులు కూడా ఆపరేట్ చేస్తున్నాము. సుమారుగా 3 బస్సులు తిరుగుతున్నాయి ప్రతిరోజు. అలాగే శుక్రవారం అయితే రాత్రులు మేము 5 బస్సులు తిప్పుతున్నాము రాజమండ్రి టు వాడపల్లికి. ట్రైన్ దిగిన తర్వాత ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము అక్కడి నుంచి కూడా రాజమండ్రి నుంచి కూడా వాడపల్లికి మేము ఆపరేట్ చేస్తున్నాము. ఈ ఆదరణ మాకు బాగుంది. కాబట్టి ఏంటంటే ఈ ఆదరణ పెరిగే కొలది మేము మరిన్ని బస్సులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులకైతే ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా మేము మరిన్ని బస్సులు తిప్పడానికి ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఆర్టీసీ తరపున ప్రయాణిస్తున్న ఈ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ముఖ్యంగా ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే తెల్లవారుజామున భక్తులు వారి ప్రాంతాల నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తారు. ప్రైవేటు వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణాపాయం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రయాణికులకు మీ ఆర్టీసీలో ప్రయాణించాలని ఏమైనా మీరు వారికి ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే మేము ఈ స్త్రీశక్తి వచ్చిన తర్వాత ట్రిప్పులు అయితే పెంచాము. ఎందుకంటే ఈ ప్రైవేటు వాహనాలు వీటిలో ఆశ్రయిస్తున్నారని చెప్పేసి ఇప్పుడైతే మాకైతే బస్సులోనే ఎక్కువ ఎక్కుతున్నారు. ఈ స్త్రీశక్తి వచ్చిన తర్వాత బస్సులనే ఎక్కువ కోరుకుంటున్నారు, బస్సుల్లోనే వస్తున్నారు. మేము రాత్రి తెల్లవారుజాముని సార్ అన్నట్టు తెల్లవారుజాముని మేము 4 గంటల నుంచి బస్సులు పెడుతున్నాము. ఈ వేసవకాలంలో అయితే బాగా వస్తున్నారు. అదే చలికాలంలో అయితే 5 గంటల నుంచి రావడం జరిగింది. అయినా సరే మేము 4 గంటల నుంచే ప్లాన్ చేస్తున్నాము. మా స్టాఫ్ కూడా ఇక్కడికి వాడపల్లి పొద్దుటే తెల్లవారుజాము 4 గంటలకు ఇక్కడికే వచ్చేస్తారు. దగ్గరగా ఒక 10 మంది వస్తారు. ఆ 10 మంది కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడే విశేషంగా బస్ స్టాండ్లో మేము ఎప్పుడైతే ఇక్కడి నుంచి జనాలందరూ బస్ స్టాండ్కి డంప్ అవుతున్నారు, రావులపాలెం బస్ స్టాండ్కి, అక్కడ కూడా సుమారుగా ఒక 10 మంది ఎటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా స్వచ్ఛందంగా చేస్తున్నారు. అందుకంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో ఒక బస్ స్టాండ్లో టోల్ గేట్ కూడా ఏర్పాటు చేశాము. ఎందుకంటే ప్రైవేటు వాహనాలు కానీ ఎటువంటి స్కూటర్స్ కానీ లోపలికి రాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నాము. కానీ భక్తులు కూడా మాకు దానికి సహకరించాలని కోరుతున్నాము. ఏంటంటే ఆ ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్గా మా యొక్క సిబ్బంది విజ్ఞప్తి ఏంటంటే మేము బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నాము. బస్సులకి అడ్డంగా ప్రయాణికులు పరిగెట్టడం అనేది బాగాలేదు. ఎందుకంటే క్షేమం దృష్ట్యా మేము తెలియజేస్తున్నాం, భక్తులను కోరుతున్నాము. ఆ భక్తులకి ఏంటంటే వచ్చిన వారు క్షేమంగా గమ్యస్థానానికి చేరాలన్న ఉద్దేశంతో మా యొక్క తాపత్రయము. మేము అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. బస్సులు ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. మీరు వెళ్ళడానికి మహా అయితే మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. అంతేగాని బస్సు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని సురక్షితంగా చేర్చడానికి ఎటువంటి అర్ధరాత్రి అయినా సరే మేము బస్సులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భక్తులు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. 7 వారాలు వెంకన్నగా ప్రపంచం నలుమూలల నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులైతే వాడపల్లికి పోటెత్తుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతుంది ఈ వాడపల్లి క్షేత్రం. ప్రతిరోజు భక్తుల సంఖ్య అయితే రోజుకి పెరుగుతుంది. శనివారం ఒక్కరోజే 150,000 మంది భక్తులైతే స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఈ సంఖ్య వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వారికి కావాల్సిన విస్తృతమైన ఏర్పాట్లు అయితే ఈ క్షేత్రంలో చోటు చేసుకుంటున్నాయి. ఈవో చక్రధర్రావు ఆధ్వర్యంలో ఇప్పటికే సుమారు 14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయితే పూర్తయ్యాయి. మరో 25 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు అయితే ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. భక్తులు మాత్రం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఎంతో సంతృప్తి చెందుతున్నారు. స్వామి దర్శనం 7 వారాల వెంకన్న దర్శనం జన్మల ఫలితంగా ఇక్కడైతే భక్తులు భావిస్తున్నారు. మళ్ళీ స్వామి దర్శనానికి ఇక్కడ సౌకర్యాలు కానీ స్వామి దర్శనాన్ని కానీ చూసిన తర్వాత సంతృప్తిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని 1000 కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వాడపల్లి భక్తుల్లో నెలకొంది. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, వాడపల్లి నుంచి. భక్తుల కష్టాలను తీరుస్తూ అడిగిన వారాలందించే కల్పతరువుగా నిలుస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్ర విశిష్టతను, ఆ 7 వారాల వెంకన్న ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం.